ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహానుడ పరిశుద్ధుడ ప్రేమ చేరి ప్రార్థించి కలిసి మీ మాటలు ఆలోచించుకుంటూ మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి క్షమిస్తున్నాం. కొద్ది నిమిషాలు మాటలు ఆలోచించుకున్నారు. సమయోచితమైన జ్ఞానాన్ని సాధించింది. ఇల్లు మర్చిపోయింది కాకుండా వాటి ప్రకారం మీరు ప్రతికీ మీరు నా లోకానికి చేరుకునేలాగా సహాయం చేయాలని క్రీస్తు నామంలో అడిగినాను తండ్రి. ఆమేన్. గత వారం మనం రాలేకపోయాము. ఈ వారం దేవుడికి ఒకటి అంటే వైజాగ్ వెళ్ళాం కదా. దేవుడు మనుషులను తన వైపు తిప్పుకోవాలను లేదా తన వైపు ప్రలోభ పెట్టి రాబట్టుకోవాలని ఎక్కడ ఆలోచిస్తాడు. దేవుడు ఆయన పిల్లలైనటువంటి మనం ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఎంతమంది వింటున్నారు అంటే వినట్లేదు. మీరు మీ తల్లిదండ్రుల మాటలే వినప్పుడు తండ్రి అయిన దేవుని మాటలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వింటున్నారంటే అది ఆశ్చర్యకరం. ఎందుకంటే నచ్చదు, ఏది వినాలనిపించదు. ఎందుకు ఈ లక్షణం వచ్చిందంటే అందరికన్నా ముందుగా దేవుడు మనల్ని కలిగించినటువంటి మనల్ని లేదా కన్నా మనల్ని మరొకడు ఆలయిస్తాడు. కాబట్టి ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు చక్కగా వస్తున్నారు. కానీ స్కూల్లో మీరు ఉన్నప్పుడు మీ పక్కన ఉన్నటువంటి బెంచ్ మేట్స్తో, క్లాస్మేట్స్ లేదా స్కూల్లో మీ ఫ్రెండ్స్తో మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాం? వాళ్ళలాగానే అబద్ధాలు, వారిలాగానే అంటే వాళ్ళ అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి. చర్చికి వెళ్ళే మీరు, దేవుడి సన్నిధికి వచ్చే మీరు ఇంకా తెలుసుకోవాలని వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మాదిరిగా ఉంటామో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. మీకు కావాల్సింది ఇక్కడి నుంచే సిద్ధం చేసుకుంటాడు. చిన్నప్పటి నుంచే సమూయేలు దేవుడి సన్నిధిలో పెరిగింది. చిన్నప్పుడే సమూయేలుని పిలిచినట్టుగా మనం చూడాలి. అంటే మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా ఆలోచించగలుగుతారు. ఈ వయసులో ఇటు అటు కాదు, దాన్ని ఎందుకు చూస్తున్నావు? క్లాసులో టీచర్ పాఠం చెప్పినప్పుడు టీచర్ వైపు చూస్తావా, నువ్వు ఇంకో వైపు చూస్తావా? ఈరోజు నేను చెప్పేది డివైలో కానీ ఉన్నటువంటి మన పిల్లలందరినీ దేవుడిలో పెంచడానికి ప్రయత్నించాలి, దేవుడి బోధలో పెంచడానికి ప్రయత్నించాలి. స్కూల్కి ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళొచ్చి ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన వాళ్ళు ఉందో ఒకసారి ఆలోచిస్తే తల్లిదండ్రుల మాటలు వినే పరిస్థితి లేదు, ఒక గౌరవంగా మాట్లాడే పరిస్థితి లేదు. అంతెందుకు నేనే చెప్తున్నాను, నా కుటుంబంలోనే లేదు. అంటే మనం వాళ్ళని పట్టించుకోకపోవడమా? అబద్ధాలు, అన్నంటే చెల్లకూడదు, చెల్లంటే అన్నకూడదు. ఇంకా భయంకరమైనది ఏంటంటే సాధారణ చేసి ఇచ్చేది ఒకటి మనుషులకి చేతులకి, దానిని పట్టుకొని అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలనేది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళ దగ్గర రాదు తప్పు, దానికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులు వాళ్ళకున్న ఉద్యోగాలు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులను బట్టి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల సెల్లుకి అడిక్ట్ అయిపోతున్నారు. కారణం అన్నం తినేటప్పుడు సెల్లు, చదువుకునేటప్పుడు పక్కన ఉండాలా. ఎంతసేపటి మన ఆలోచనలన్నీ పిల్లలు దేవుడి వైపు ఉండాల్సినటువంటి ఆలోచనలు దయ్యం వైపు వెళ్ళిపోతుంది. నిజంగా వాడికి సెల్ ఇవ్వండి, నేను కాదనట్లేదు. 24/7
ఇచ్చేద్దాం సరే, కానీ అందులో దేవుడి మాటలు వింటున్నాం. ఒక్కటేనా ఒక్క డాడీ షార్ట్స్ కానీ, ప్రసన్న అన్న షార్ట్స్ కానీ, జాన్సన్ అన్న షార్ట్స్ వాళ్ళు 1 minute 2 minutes పెట్టినవి వినకుండా ఇంకా వేరే షార్ట్స్ వినడం వల్ల ఈరోజు తల్లిదండ్రుల మీదకే ఎదురు తిరిగి మాట్లాడే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ గాడ్స్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గాడ్ నాలెడ్జ్. మీరు వెళ్ళే స్కూళ్ళు చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే మీరు చదువు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు, చెప్తున్నారని మేము అనుకొని వేరే వేరే ఫీజులు కడుతున్నాము, కానీ అక్కడ ఎలా ఏం నేర్చుకుంటున్నారు అనేది చాలా భయంకరం. ఉదయాన్నే లేవలేకపోవడం, ఇవన్నీ కూడా మీ ప్రవర్తన, మీ డిసిప్లిన్ బట్టి మీరు భవిష్యత్తులో ఎలా ఉంటారన్న సంగతి ఇప్పుడే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు అంటే, చిన్న పిల్లవాడైనా తన నడతల నుంచి అతని గురించి మనం వాడి నడతను బట్టి వాడు ఏంటో అనేది మనం చెప్పగలుగుతాం. చాలా గుడ్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. ఒక బాబు గోడ ఎక్కిండు. నేను వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పాను, అమ్మ మీ బాబు గోడ ఎక్కాడు, మరి కింద పడతాడని చూడండి అంటే సరే అని చెప్పేసి వాడిని ఏదో రకంగా తీర్పించింది. ఆ తర్వాత సాయంత్రం నేను అదే దారిలో వెళ్తుంటే ఆమె నన్ను పిలిచి ఏమని అడుగుతుందంటే, విజయ్ గోడ ఎక్కించిందే నువ్వు అట్టగా అంటుంది. అంటే అంత చిన్న వయసులోనే వాడు ఎన్ని అబద్ధాలు, కళ్ళు మూసి కళ్ళు తెలిసేలోపే అబద్ధాలు చెప్తున్నారు. తెలుసా మీకు పిల్లలు? ఈరోజు పిల్లలు ఎందుకు బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పం, వాడు పెద్దవాడైన వాడు తొలగిపోవడం. నేర్పకపోవడం వల్ల బాలుడు నడవవలసిన త్రోవ నడక నేర్పకపోవడం వల్ల ఈరోజు భయంకరమైనటువంటి దారుణమైన ప్రమాదాలలో వచ్చేసుకొని తమ ప్రాణాలను ముందుగానే వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. నడిచే దగ్గర, చూసే దగ్గర, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపాయమైన కాలంలో వచ్చుకో నువ్వు ఆ స్థితిలో పోవడమే దేవుడికి మంచిదే. ఎందుకంటే ఇంకా నువ్వు పెరిగి పెద్దవాడు అయితే ఇంకా ఎంత భయంకరంగా దేవుడికి దూరం అయిపోతావో తెలియదు. పాపము చూడకుండానట్లు మనుషులు తమ కాలానికి ముందే చనిపోతారు, తీసుకెళ్తారు. అందుకనే వీటన్నిటికీ గల కారణం ఏంటంటే హృదయంలో దేవుడి మాటలు లేనప్పుడు, షార్ట్స్ మాటలు ఉన్నప్పుడు హృదయంలో మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, తల్లిదండ్రులతో కానీ, బయట వాళ్ళతో కానీ మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నీ హృదయంలో నింపుకున్నది ఏంటో అది నువ్వే. నీ హృదయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది నింపుతున్నావు? వాక్యం నింపుతుంటే ఖచ్చితంగా వాక్యకు అనుగుణమైనటువంటి పనులు మీ పిల్లలు మీరు చేస్తుంటారు. ఎప్పుడైతే హృదయంలో ఇవి లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా దూరం అయిపోతావు. అది ఈరోజు మనకి సెల్లే కదా అని అనుకోకు. అది వాడి భవిష్యత్తులో ఎంత ఇన్ఫ్యాక్ట్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే చివరికి వాడు ఎటువైపు వెళ్తాడో కూడా తెలియదు. ఈరోజు పెద్దవాడైనాక వాడు ఉన్న ఆస్తులన్నీ తాగుబోతుగా, తిరుగుబోతుగా తయారైతే తండ్రి తలబట్టుకుంటుంది. ఎక్కడ లోపం జరిగిందంటుంది. ఈరోజు ఎక్కడ లోపం జరిగిందా, ఎక్కడ లోపం జరిగిందో బైబిల్ దగ్గరకు వస్తే చెప్తాం. నీ జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తే తెలియదు నీకు. ఎక్కడ తల్లిదండ్రులు ఎక్కడ లోపం చేస్తున్నారు, పిల్లలు ఎందుకు అలా తయారవుతున్నారు అనే విషయము నీకు కాదు కదా, నీ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అది ఒక బైబిల్కే తెలుసు. కాబట్టి ప్రేమ దేవుడు మీరైనా మీరు వింటున్న వాళ్ళైనా సరే, ఇక్కడ ఉన్న మీరైనా సరే, దేవుడి ఆలోచనలు, దేవుడి మాటలు మీ మనసులో లేకపోతే మీరు దేవుడికి దూరం. అది ఇప్పుడే రైట్ టైం. ఇప్పుడే నీ మాట, నీ చూపు, నీ పలుకు, నీ వేషం, ఇవన్నీ కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఇది లేనప్పుడు మనం డీవియేషన్ అయిపోతాం. అందుకనే ఎందుకు అనుకూలంగా ఉండాలి అంటే
ఆయన సొత్తు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన మనల్ని ఒక కొత్త హృదయాన్ని ఇస్తానంటుండు. ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది. ఒక అమ్మాయిని చూస్తే చూడలేని కనులు అని ఉంది. వ్యభిచారపు ఆలోచనలు, వ్యామోహపు ఆలోచనలు. అది ఎవడో పెద్దోడైన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినాక డిగ్రీకి వచ్చిందో వాడు 5th క్లాసు 4th క్లాసు 1st క్లాస్లోనే చెడిపోతున్నాడు. తెలుసా? ఆ సంగతి తెలుసా మీకు కూడా తెలుసు, కానీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తా ఉంటాడు. తెలుసు వాడు ఎలాంటోడు ఏంటి, వాడు చిన్ననాటి నుండి వాడి ఆలోచన ఏంటి అనేది అందరికీ తెలుసు. తెలిసిన నా కుమారుడు బంగారం, నా కుమారుడు సూపర్, ఇదే వాడి తోలు తీసి ఎండబెట్టి మళ్ళీ కడగాలి, మళ్ళీ వాడికి ఆ తోలు వేయాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. కాబట్టి ఎంత భయంకరంగా నడుస్తుందంటే, అందుకని ఒక్క మాట చూసుకొని ముగించుకున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. ఏంటట? చెప్పండి, చెప్పాలి. హృదయం గట్టిగా, హృదయం అన్నిటికన్నా, చెప్పండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? సెల్లు కన్నా కూడా మోసకరమైనది ఏంటో తెలుసా? హృదయం. హృదయం అన్నిటికన్నా ఏంటిదట? అన్నిటికన్నా మోసకరమైనది. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అందరూ ఏమంటుంటే, నేను ఈ వస్తువు కొనుక్కున్నా, నష్టపోయినా, మోసం చేసాడు వాడు, అన్ని కోట్లకి ఆస్తిని చెప్పేసి ఇన్ని కోట్లు ఇచ్చాడు, నన్ను మోసం చేసి. అది స్వాభావికంగా లేదా ఫిజికల్గా మనకు కనబడేది మోసం, కానీ కనబడని ఒకటి నిన్ను ప్రతి క్షణం నిన్ను మోసం చేస్తుంది. అదే నీ హృదయం. అదే నీ హృదయం. ఏంటంటే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. అందుకనే నరహత్యం, అందుకనే వ్యభిచారం, అందుకని మార్క్స్ వార్తలు చాలా ఉంటాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో అసలు హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం మచ్చరము, నీ హృదయం కోపము, నీ హృదయం అశాంతి, నీ హృదయం వ్యభిచారపు ఆలోచన ఉంటే, నీ హృదయం ఇవన్నీ ఉంటే ఇదే మాట్లాడుతుంది, ఇదే చేస్తావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏది చేసినా నీ ఆలోచన అదే. కానీ నీ హృదయంలో దేవుడు మాట, నీ హృదయంలో దేవుడి భయం ఉంటే, నీ హృదయం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావు. ఇవన్నీ తాత్కాలికం. నువ్వు సెల్లు చూసినా, మందు తాగినా, సిగరెట్ తాగినా, ఇంకా స్త్రీతో వ్యభిచరించిన, అది తాత్కాలికం. షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్, షార్ట్. తర్వాత పోతావు, నువ్వు ఒక రోజు పోతావు, శాశ్వత కాలమైనటువంటి శిక్షలకు వెళ్తావు. నీకు శాశ్వత కాలమైన శిక్ష కొరకు స్వల్పకాల సుఖాన్ని అనుభవిస్తావా? ఎంత మూర్ఖుడివో తెలుసా, ఎంత అజ్ఞాని, ఎంత భయం లేనటువంటిదో తెలుసా? కనిపించే సుఖం కొరకు శాశ్వత కాలమైనటువంటి శిక్షలకు వెళ్తావు. ఎందుకంటే ఇక్కడ శిక్షను అనుభవించకుండా సుఖాన్ని అనుభవిస్తున్నావు. సుఖం నాయన, ఇక్కడ సుఖం లేదా? ఉంది నాయన, భూమి మీద సుఖం తన కష్టార్జితం చేత తిను సుఖించు. దేవుడు చెప్తాడు, నీకు ఏది తక్కువ కాదు. నువ్వు అనుకుంటున్నావు, విశ్వాసం లేదు కాబట్టే ఇలాంటి మూర్ఖపు పనులు. అందుకని మీరు ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు నీ పనుల్లో దేవుడు మనం ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చినాక ప్రార్థన, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ప్రార్థన. ఈ ప్రార్థన నిన్ను దేవుడు వైపు నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీ హృదయం మోస్తాను. నీ హృదయం ఏంటట? అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. కరోనాకైనా ఇంజక్షన్స్ వేశారు,
హృదయానికి ఏం డిస్కషన్? హృదయం ఉంటే నువ్వు అనుకున్న హార్ట్ కాదు నాయన, నీ ఆలోచనలు, నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి, గుండె నిండి ఉన్న దాన్ని బట్టి కాదు. హృదయం అనేది ఉంది, దాని గురించే చెప్తాను. అందులో నుంచి సజ్జనుడు అంట, తన మంచి ధననిధిలో నుంచి సజ్జనుడు సద్విషయాలు తీసుకొస్తాడట, దుర్జనుడు చెడ్డ విషయాలు తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు చెడిపోయావు. ఎలా చెడిపోయావు? అన్ని విషయాలు చెడిపోయావు, అన్ని విషయాలు చెడిపోయావు. నీ సెల్లు, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన అన్ని సాతాను వాడు నిన్ను వెంబడించి తన హృదయంలో నిన్ను నింపుకుంటూ, నీ హృదయం ఏంటో తెలుసా? నా హృదయం ఏంటో తెలుసా? సాతాను. ఈ సాతాను హృదయాన్ని నువ్వు తీసివేసి రాతి గుండెను నిన్ను తీసేస్తానన్నాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. నీలో ఉన్న రాతి గుండెను నువ్వు అనుకుంటున్నావు ఈ రాతి గుండె అట కఠినంగా ఉంటుంది. గుండె కఠినం కాదు, అది మాంసపు గుండె. మాంసపు గుండె ఎలా అయిపోయిందంటే రాతి గుండెగా మారిపోయింది. అలాంటి గుండెని తీస్తానని కాదు, మళ్ళీ అట్లా ఆలోచించదు. అలాంటి మాంసపు గుండె రాతిగా మారిపోయి చేయరాని కార్యం చేస్తున్నావు కాబట్టి దాన్ని నేను తీసివేస్తాను. రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాను. ఆ మాట కూడా చూద్దాము. హెస్కేల్ గ్రంథం ఉంటుంది చూడండి. హెస్కేల్ గ్రంథం ఒక మాట చూసుకొని నేర్చుకుందాం. హెస్కేల్ గ్రంథం 11:13 హెస్కేల్ గ్రంథం ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలిసే. హెస్కేల్ గ్రంథం 11:19 హెస్కేల్ గ్రంథం 11:19 తీసావా? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి అందరూ నూతన ఆత్మను పుట్టింది. చూసారా? పెరుగుతో కాదు, వాస్తవం. ఇర్మియా గ్రంథం, హెస్కేల్ గ్రంథం, హెస్కేల్ గ్రంథం, హెస్కేల్ రాయడం వస్తుందా? చాలా కష్టం. 11:19 అదే హెస్కేల్ గ్రంథం 36:26 ఉంది చూడండి. 36:26 చదువుకి 36:26 మంచిగా ఉంది. 36:26 చదువు. 36:26 చదువు. నూతన హృదయం, వెరీ గుడ్. ఆ నూతన హృదయము చదువు. మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేస్తాను. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను. ఎప్పుడు? వాక్యం ద్వారా. తర్వాత రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు. అది అసలు ఇంతకీ ప్రపంచానికి తెలియదు ఏంటంటే ఇప్పటి వరకు నీలో ఉన్నది కూడా మాంసపు గుండె. నీలో ఉంది మాంసపు గుండె, నాలో ఉన్నది మాంసపు గుండె, నీలో ఉన్నది మాంసపు గుండె. కానీ దేవుడు ఒప్పుకోవట్లేదు అది మాంసపు గుండె కాదు నాయన. అదే మాంసపు గుండె అయితే నీ హృదయం ఉండాలి. నీ హృదయం నూతన స్వభావంగా ఉండాలి. నీ హృదయంలో ఏంటి ఆలోచనలు? తప్పుడు ఆలోచనలు. ఎవరిదో దోసుకోవాలని, ఎవరిని హత్య చేయాలని, ఏదో చూడాలని, వ్యభిచరించాలని, మోహించాలని, అబద్ధం ఆడాలని. నేను మళ్ళీ ఫ్రెష్గా ఇస్తా. చికెన్ షాప్ పోయి ఏమంటారు? ఫ్రెష్ చికెన్. వెజిటేబుల్ షాప్ పోయి ఫ్రెష్ వెజిటేబుల్స్. దేవుడు కూడా ఎలా కోరుకుంటున్నాడు? అలా ఉన్న హృదయం నాకు నువ్వు కావాలి. కానీ నీలో ఉన్న ఆ రాతి గుండెను తీసేస్తాను. ఎలా తీసేస్తానంటే ఎలా తీసేయబడతామంటే నీ హృదయంలో దేవుడు మాట్లాడిన కొన్ని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావా? తల్లిదండ్రులకి అవిధేయంగా మాట్లాడుతున్నావా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావా? గట్టిగా మాట్లాడుతున్నావా? ఈ క్షణమే మారిపోవాలి. ఆ మారిపోనట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఏకీకరించు, ప్రార్థించుకున్నాం. మహోన్నతుడు పరిశుద్ధుడు స్కూల్కి వెళ్తూ వస్తున్న సందర్భంలో మేము ప్రార్థన అనేకులు తెలియజేయటకు ఒక మంచి పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రవేశించాలని సహాయం చేయాలి.
మాటల ప్రకారం వారు బ్రతికేలాగా సహాయం చేయండి. సాతాను క్రీడ మొబైల్, ఆ మొబైల్ని దేవుడు పనికి ఉపయోగించేలాగా వారి మనసులో దూరపరచాలి. అంతేగాని ఎన్నో రకమైనటువంటి సాతాను క్రియలను చూస్తూ ఒకడు తిండని, ఒకడు బట్టలని, ఒకడు షార్ట్స్ అని, ఇంకో ఏదో చేస్తూ తమ సమయాన్ని వృధాపరచుకుంటున్నారు. అలా కాకుండా నీ మాటలు చదువుటకు సహాయం చేయాలి, నీ మాటలు వినుటకు సహాయం చేయాలి. వస్తున్నా పోతున్నా సమయంలో సహాయం చేయాలి. ఈ ఊరి నుంచి కూడా ఎంతోమంది పిల్లలు కష్టాలు ప్రమాదానికి జ్ఞాపకం చేసుకోండి. వారందరూ నీ దగ్గర చేర్చుకున్నారని నీ నమ్ముచున్నారు ఆయన. కానీ తల్లిదండ్రులు ఒకసారి చేరు ప్రార్థించి పరిచయ బిడ్డలుగా వాడుకోవాలి. క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సే ఆమేన్.